హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను BCD to 7 సెగ్మెంట్ డికోడర్ ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ BCD to 7 సెగ్మెంట్ డికోడర్ ఐసీ నెంబర్ వచ్చి 7447. ఫ్రెండ్స్, ఈ ఐసీ ఎలా వర్క్ అవుతుందంటే, ఎప్పుడైతే BCD డేటా ఈ ఐసీకి ఇస్తామో ఇది 7 సెగ్మెంట్ డేటాగా కన్వర్ట్ చేసి ఆ డేటాని 7 సెగ్మెంట్ డిస్ప్లే డివైజెస్కి సెండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 7 సెగ్మెంట్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మనకి 7 సెగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. అవి వచ్చి ABCDEFG. దీంతో పాటు ఒక డిస్ప్లే పాయింటర్ అనేది ఉంటుంది. అయితే ఇది కొన్ని కేసెస్లో డిజేబుల్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్క సెగ్మెంట్ అనేది ఒక్కొక్క ఎల్ఈడిగా మనం తీసుకుంటాం. కాబట్టి ఈ పర్టికులర్ ఎల్ఈడి అనేది వర్క్ అవ్వాలంటే మనం యానోడ్ దగ్గర VDD తీసుకుంటాం, క్యాథోడ్ దగ్గర గ్రౌండ్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం లాజికల్గా VDD అనేది ఎలా తీసుకుంటామంటే లాజిక్ 1గా తీసుకుంటాం, గ్రౌండ్ అనేది ఎలా తీసుకుంటామంటే లాజిక్ 0గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ డివైజెస్ అనేటివి 2 టైప్స్. అవి వచ్చి మనకి కామన్ యానోడ్, కామన్ క్యాథోడ్. సో కామన్ యానోడ్ అనేది ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ మనం తీసుకున్న 7 సెగ్మెంట్స్ యానోడ్స్ అనేటివి కామన్గా కనెక్ట్ చేసి ఇక్కడ VDD ఇస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆన్ అవ్వాలంటే మనం క్యాథోడ్ దగ్గర గ్రౌండ్ అనేది ఇవ్వాలి. అంటే గ్రౌండ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే లాజిక్ 0గా తీసుకుంటాం. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ సెగ్మెంట్ అనేది ఆఫ్ చేయాలనుకుంటే మనం ఆ పర్టికులర్ సెగ్మెంట్ దగ్గర VDD తీసుకోవాలి. సో VDD అనేది ఎలా తీసుకుంటామంటే లాజిక్ 1గా తీసుకుంటాం. సో ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా కామన్ క్యాథోడ్ అన్నప్పుడు మనం తీసుకున్న 7 సెగ్మెంట్స్ క్యాథోడ్స్ని కామన్గా కనెక్ట్ చేసి ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఆన్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ యానోడ్ అనేది VDD కనెక్ట్ చేసుకోవాలి. సో VDD అనేది మనం ఎలా తీసుకుంటామంటే లాజిక్ 1గా తీసుకుంటాం. ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సెగ్మెంట్ని మనం ఆఫ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ యానోడ్ దగ్గర గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. సో గ్రౌండ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 0గా తీసుకుంటాం. ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్న BCD to 7 సెగ్మెంట్ డికోడర్ ఐసీ, దాంతోపాటు ఇక్కడ 7 సెగ్మెంట్ డిస్ప్లే డివైజెస్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే నేను కామన్ యానోడ్ కేస్ కింద తీసుకున్నాను. అంటే ఇది ఎలా ఐడెంటిఫై చేసుకుంటామంటే మనం తీసుకున్న 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇక్కడ +5 volts తీసుకున్నాం కాబట్టి +5 volts దేనికి ఇస్తాము, మనం ఇక్కడ కామన్ యానోడ్ కింద తీసుకుంటాం. అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆన్ అవ్వాలంటే మనం క్యాథోడ్ ప్లేస్లో గ్రౌండ్ ఇవ్వాలి. గ్రౌండ్ అంటే లాజిక్ 0 ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్ మనం ఆన్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ దగ్గర 0 రావాలి. ఒకవేళ సెగ్మెంట్ అనేది ఆఫ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ దగ్గర 1 అనేది అప్లై చేసుకుంటాం. సో దాని ప్రకారం ఇక్కడ 2 టేబుల్ అనేది డిఫైన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది 0 to 9 వరకు డేటా అనేది ఎలా డిస్ప్లే అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము 0ని డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఇక్కడ G సెగ్మెంట్ని ఆఫ్ చేసుకోవాలి. G సెగ్మెంట్ని ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం లాజిక్ 0 అనేది అప్లై చేసుకోవాలి. కాబట్టి నేను 0ని డిస్ప్లే చేయాలనుకుంటే నేను G సెగ్మెంట్ దగ్గర 1 అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ సెగ్మెంట్ వాల్యూస్ అన్ని 0గా తీసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ 0 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనం 4 zeros తీసుకున్నట్లయితే మనకి 0 అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం 1 డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ BC ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అనేవి ఆన్ చేయాలి. సో ఈ సెగ్మెంట్స్ ఆన్ చేయాలంటే ఇక్కడ లాజిక్ అనేది 0 అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ సెగ్మెంట్స్ అన్ని మనం ఆఫ్ చేయాలి కాబట్టి ఆ ప్లేస్లో మనం 1 అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 1 డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ BC ప్లేసెస్లో 0 పెట్టుకుని రిమైనింగ్ వాల్యూస్ అన్ని 1గా
సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా సెట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఇక్కడ BCD to 7 సెగ్మెంట్లో 1 డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది 0001 ఎప్పుడైతే ఇలా ఇస్తామో ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది 1 డిస్ప్లే అవుతుంది. అంటే 0001 ఇచ్చినట్లయితే ఈ BCD to 7 సెగ్మెంట్ డిస్ప్లే డేటాలో ఇలా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన అవుట్పుట్ అనేది 7 సెగ్మెంట్ డిస్ప్లే డివైజెస్కి సెండ్ చేసినట్లయితే మనకి 1 అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము 0 to 9 మనం తీసుకున్న BCD డేటాకి కరస్పాండింగ్ BCD to 7 సెగ్మెంట్ డిస్ప్లే డేటాగా కన్వర్ట్ అయ్యి మనకి ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ అనేటివి ఆన్ అవుతుంది. సో 0 to 9 వరకు మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను BCD to 7 సెగ్మెంట్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కిట్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే BCD to 7 సెగ్మెంట్ డికోడర్ IC అనేది ఇక్కడ ఉంది. సో IC నెంబర్ వచ్చి 7447. దీనికి టాప్ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో ఇది వచ్చి మనకి కామన్ యానోడ్ కింద మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ BCD డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అయితే ఈ డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనం ఇక్కడ టోగల్ స్విచెస్ నుంచి మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ABCD అనేది ఇన్పుట్గా ఉంది కదా, దీన్ని ఎలా తీసుకుంటామంటే ఇక్కడ DCBAగా తీసుకుంటాం. కాబట్టి మనం ప్యాచ్ కార్డ్ తీసుకునేసి కనెక్షన్స్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ A కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ B కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ C కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ D కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం DCBA ఇలా తీసుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ 4 zeros to 1001 అంటే 0 to 9 BCD డేటా ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ కరస్పాండింగ్ BCD డేటా అనేది 7 సెగ్మెంట్లో 0 to 9 వరకు డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, దీన్ని ప్రాక్టికల్గా కనెక్షన్స్ ఇచ్చి మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ BCD to 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్ IC గురించి చూద్దాము. ఇక్కడ మనకి 7447 IC ఉంది కదా, ఇది వచ్చి మనకి BCD to 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్ లేదా డ్రైవర్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి 16 పిన్ IC. సో ఇక్కడ మనం BCD డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం BCD డేటా ఇస్తాము. ఈ BCD to 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్ IC ఏం చేస్తుందంటే 7 సెగ్మెంట్ డిస్ప్లే డేటాగా కన్వర్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేపిస్తుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నల్గా ఈ ICని కనెక్ట్ చేస్తున్నాము. మనం ఇన్పుట్ అనేది ఈ పర్టికులర్ ఇన్పుట్ లైన్స్ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ABCD తీసుకున్నాం కదా ఇన్పుట్, అది ఇక్కడ DCBAగా ఇచ్చినట్లయితే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇన్పుట్ కనెక్షన్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి ఫస్ట్ ఏని ఇక్కడ కనెక్ట్ చేసి ఇన్పుట్ లైన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B ఇక్కడ కనెక్ట్ చేసి B ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ C ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఆ C ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ D ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసి అదే D ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇన్పుట్ అనేది ఇవ్వాలి కాబట్టి కిట్ ఆన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4 zeros ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా 0 అవుట్పుట్ అనేది అక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ 0001 ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా 1 అనేది అక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ 0010 ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా 2 అవుట్పుట్ జనరేట్ అయింది. నెక్స్ట్ 0011 ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా 3 అవుట్పుట్ జనరేట్ అయింది. నెక్స్ట్ 0100 ఇచ్చాను కాబట్టి 4 అవుట్పుట్ జనరేట్ అయింది. నెక్స్ట్ 0101 ఇచ్చాను కాబట్టి 5 అవుట్పుట్ జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 0110 ఇచ్చాను కాబట్టి 6 అవుట్పుట్ అక్కడ జనరేట్ అయింది. నెక్స్ట్ 0111 ఇచ్చాను కాబట్టి 7 అవుట్పుట్ అక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ 1000 ఇచ్చాను కాబట్టి 8 అవుట్పుట్ అక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ 1001 ఇచ్చాను, ఆటోమేటిక్గా 9 అవుట్పుట్ అక్కడ డిస్ప్లే అయింది. సో దీని తర్వాత డేటా అనేది అక్కడ డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ BCD డేటా అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అది వచ్చి 0 to 9 వరకే జనరేట్ అవుతాయి. ఒకసారి వేరే అవుట్పుట్ ఇచ్చి ఇక్కడ వెరిఫై చేద్దాము. కాబట్టి ఇక్కడ
1010 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ర్యాండమ్గా వేరే అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. కాబట్టి మనం ఇక్కడ ఇవ్వాల్సిన డేటా 0 to 9 వరకే మనం డేటా ఇవ్వాలి. అప్పుడే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఫాస్ట్గా ఇన్పుట్ ఇస్తాను, ప్యారలల్గా అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.